కలకత్తా నుంచి చెన్నై వైపుగా విదేశీ పక్షుల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను శ్రీకాకుళం జిల్లా పలాసలో కాశీబుక్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. వివిధ జాతులకు చెందిన సుమారు 236 పక్షులను కలకత్తా నుంచి చెన్నై కారులో తరలిస్తూ పలాస సమీప జాతీయ రహదారిపై ఉన్న రెస్టారెంట్లో స్మగ్లర్లు విశ్రాంతి తీసుకుంటుండగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పక్షులతో ఆగి ఉన్న కారును స్వాధీనం చేసుకుని కాశీబుక్ ఫారెస్ట్ ఆఫీస్కు తరలించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళీకృష్ణనాయుడు మీడియాకు తెలిపారు. ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అమరావతి హోటల్లో కొంతమంది వ్యక్తులు బర్డ్స్తో పాటు లాడ్జీలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమరావతి హోటల్ కమ్ లాడ్జ్ అయితే ఏంటి వివరాలు అడిగితే మాకైతే తెలియదు సార్, ఇది ఇక్కడైతే పక్షుల శబ్దం వినిపిస్తుందంటే సరేనండి అనేసి నేను వెంటనే సంబంధిత అయ్యి మా స్టాఫ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాడ్జికి ఇలా జరిగింది. ఆ రూమ్లో చెక్ చేయగా 2 వ్యక్తులు ఈ బర్డ్స్తో పట్టుకోవడం జరిగింది. హోటల్ బయట కారు కూడా ఉంది. హోటల్ బయట ఉంది. ఆ 2 వ్యక్తులు ఈ బర్డ్స్తో పాటు లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడి నుండి ఏంటంటే అడిగితే కొద్దిగా డీటెయిల్స్ ఏంటంటే మన వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడుకి వెళ్తామని తెలియజేయండి. ఇవి ఏంటంటే ఎగ్జాటిక్ బర్డ్స్. ఎగ్జాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు. 236 నెంబర్స్ ఆడమ్మగా కలిపి 236. కంట్రీ అంటే ఇంచుమించు పించెస్ అంటే ఆస్ట్రేలియా జాతికి సంబంధించిన అనుకుంటున్నాను. అందుకనే కరెక్ట్గా తెలియదు కాబట్టి విదేశాలకు సంబంధించిన బర్డ్స్. ఎగ్జాటిక్ బర్డ్స్ అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు.